సింగరేణి హైస్కూల్ మందమర్రి పాఠశాల 2025 జూన్ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో స్వర్ణోత్సవాలను జరుపుకోనున్న నేపథ్యంలో పాఠశాల స్వర్ణోత్సవాల లోగోను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ ముఖ్యాతిథిగా విచ్చేసి సింగరేణి హైస్కూల్లో లోగోను వారి చేతుల మీదుగా ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1975 సంవత్సరం జూన్ నెలలో ప్రారంభమైన సింగరేణి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల మందమర్రి ఈ సంవత్సరం 2025 జూన్ నాటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదని, ఈ పాఠశాలలో ఇప్పటివరకు సుమారు 40,000కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసించి దేశ విదేశాలలో అనేక హోదాల్లో స్థిరపడ్డారు అని, సింగరేణి సంస్థలో అనేకమంది విద్యార్థులు ఉన్నతాధికారులుగా సేవలందిస్తున్నారని, ఈ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, 10 ఎకరాల స్థలంలో విశాలమైన ఆట స్థలము, చక్కటి త్రాగునీరు సౌకర్యము, ఉచిత మధ్యాహ్న భోజనం ప్రభుత్వం వారిచే అందిస్తున్న ఉచిత పుస్తకాలు మరియు దుస్తులు అనేక వసతులతో కూడిన సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, లైబ్రరీ, చక్కటి వసతులతో కూడిన టాయిలెట్స్ ఈ పాఠశాల ప్రత్యేకతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి శ్రీ జి శ్రీనివాస్ గారు, సింగరేణి హైస్కూల్ కరెస్పాండెంట్ శ్యాన్సుందర్, సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ జి శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ డే రోజు వచ్చేస్తారని ఆ విధంగా పూర్తిగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ 25-26 ఫస్ట్ డే ఇట్స్ మంచిగా చక్కగా ప్లాన్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి మన సిఎండి గారికి డైరెక్టర్ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి. అందుకు మీరు అందరూ కృషి చేస్తారని చాలా పూర్తి నమ్మకమైన విశ్వాసం ఉంది. ఇంతమంది సార్ చెప్పారు, ఏదైతే ఈ పాలసీ ఇచ్చారో 8-9 నుంచి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమంలో లోగో ఆవిష్కరణ కార్యక్రమం, గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం, లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రటరీ జి శ్రీనివాసరావు గారు సందర్భంగా లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారికి, జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు గారు మరియు ప్రిన్సిపాల్ సింగరేణి పాలిటెక్నిక్ మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామసుందర్ గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పురుషోత్తం గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మిగతా టీచర్స్కి, పత్రికా ప్రతినిధులకి అందరికీ గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు. మరి ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనము 12వ తారీఖున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము. మరి మందమర్రి స్కూల్ అనేది చాలా ఫేమస్ అని ఆల్రెడీ చెప్పారు. మరి రాబోయే కాలంలో ఇంకా ఈ స్కూల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, మరి దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా సింగరేణి కాలేజ్ కంపెనీ మరి గౌరవ చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి టీచర్స్, ప్రిన్సిపాల్ యొక్క శ్రద్ధ, మరి వారు ఏది అనుకుంటే అది తప్పకుండా మరి చైర్మన్ గారు అన్ని స్కూల్స్ ని మరి సెక్రటరీ గారు చెప్పినట్టుగా డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా మరి మనం డెవలప్మెంట్ చేద్దాము. మరి బయట నుండి చూస్తేనే ఒక కార్పొరేట్ లుక్ లాగా మరి కనిపించాలని అంటున్నారు. మరి కంపల్సరీ మరి అవసరమైన చర్యలు శ్రీనివాస్ గారు మరి ఎడ్యుకేషన్ సొసైటీకి శ్రీనివాస్ గారిని పోస్ట్ చేయడము చాలా చాలా మరి ఒక గొప్ప వరంగా భావించవచ్చు విద్యార్థులందరూ. మరి ఎందుకంటే మరి శ్రీనివాస్ గారు చాలా పాజిటివ్ దృక్పథం, మరి మంచి ఫ్యూచర్ అండర్స్టాండింగ్ ఉన్నది. మరి ఏం కావాలో మరి ఈజీగా తెలుసుకొని వాటిని ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. యాక్టివ్ పర్సన్, మరి అనుకునేవి ఇంప్లిమెంట్ చేసే శక్తి, సత్తా ఉన్న ఆఫీసర్. డెఫినెట్ గా మరి రాబోయే కాలంలో సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ చాలా ముందుకెళ్తుందని, చాలా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా మరి స్కూల్స్ లో మరి మనం ఎంత కష్టపడ్డా, మరి టీచర్స్ ఎంత బాగా చెప్పినా ఫైనల్ గా కష్టపడాల్సింది విద్యార్థులే. కాబట్టి మరి స్కూల్కి వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మనకి ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి స్కూల్లో వాళ్ళు ఎక్కువ సమయము విద్య మీద వాళ్ళు కేటాయించినట్టుగా స్పెషల్ క్లాసెస్ పెట్టేసి సాధ్యమైనంత వరకు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఇంకా మళ్ళీ చదువు గురించి ఆలోచించకుండా ఇక్కడే వారికి అవసరమైన మరి విద్యకు సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ ఇక్కడే చేపిస్తే బాగుంటుందని,
మరి డిఫరెంట్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. మరి మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ, ఇంగ్లీష్ ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ మన సబ్జెక్ట్ వైజ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి అన్ని విద్యార్థులకి అవసరమైన మెటీరియల్, మరి రకరకాల మెటీరియల్స్ వారికి అర్థమయ్యే రీతిలో ఇస్తూ వాళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి మరి చదివిస్తే డెఫినెట్ గా అందరూ భవిష్యత్తులో డెవలప్ అవుతారని, మరి ఇంకా సండే కూడా మరి మంచి విద్యార్థులని మరి వారికి మెంటర్స్ గా పెట్టేసి సండే కూడా మరి స్పెషల్ క్లాసెస్ వారిని స్వతహాగా వాలంటరీగా వస్తే సండే కూడా మరి వారు వచ్చి ఒక క్లాస్ కి ఒక లీడర్స్ ని అపాయింట్ చేసి ఇక్కడ వచ్చి 9th 10th విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి మరి వారి సండే కూడా వారి సమయాన్ని ప్రిపరేషన్ కి, ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ కి, మరి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి వారు కేటాయిస్తే డెఫినెట్ గా విద్యార్థుల్లో మంచి భావన, మంచి పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాబోయే కాలంలో మరి ఇటువంటి కొత్త కొత్త చర్యలు అన్ని తీసుకొని మరి ఇంకా మంచి మంచి స్కూల్స్ లో హైదరాబాద్ లో కానీ ఇంకా వారు ఎటువంటి అకాడమిక్ గా వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మరి శ్రీనివాస్ గారు పరిశీలించి మరి అటువంటి చర్యలని సింగరేణిలో ఇంప్లిమెంట్ చేస్తారని, మరి సింగరేణి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ మరి క్రియేట్ చేస్తారని, మరి ఈ సందర్భంగా వారికి మంచి జరగాలని, భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, మరి 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 100% సక్సెస్ కావాలని నా తరఫున మరి శ్యామ్ సుందర్ గారు ఎప్పుడు మేము వెళ్ళగల అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. ఓకే వీడియో ఫోటో Start. 50 years Golden Jubilee celebrations.